ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జరుపుకునే సందర్భం మాకు ఆల్ ఇండియాలో ఈ ప్రెసిడెంట్ పోస్టులు ఎట్లా అంటే ముందు సెంటర్ చైర్మన్స్ ఒక్కొక్క డిస్టిక్కి 2 చేసుకోవచ్చు, ఒకటే స్టేట్లో 50 కూడా చేసుకోవచ్చు. సెంటర్ చైర్మన్, దెన్ స్టేట్ చైర్మన్, ఒక్కొక్క స్టేట్కి స్టేట్ చైర్మన్ ఉంటాడు. ఆ తర్వాత స్టేట్ చైర్మన్ తర్వాత 4 వైస్ ప్రెసిడెంట్లు. ఒకసారి వైస్ ప్రెసిడెంట్ అంటే ఆల్ ఇండియాకు వైస్ ప్రెసిడెంట్, నాట్ సౌత్ ఈస్ట్ అట్లా కాకుండా అది. ఇప్పుడు దాని తర్వాత హైయెస్ట్ పోస్ట్ వచ్చి ప్రెసిడెంట్. ఇది 1941 ఎస్టాబ్లిష్డ్, ఇది ప్రీ ఇండిపెండెన్స్. సో ఇప్పుడు ఈ మన సౌత్కి సంబంధించి కూడా 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక వైస్ ప్రెసిడెంట్ మన తమ్ముడు డివిఎన్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది యునానిమస్గా. సో దీని తర్వాత ఈరోజు ఏంటంటే ఇన్స్టాలేషన్ ఉంటుంది, ప్రమాణ స్వీకారంలో ఒక ఇన్స్టాలేషన్ ప్రోగ్రాం పెట్టుకుంటాం ఈరోజు ఆల్ తెలంగాణ సెంటర్ చైర్మన్స్కి, ప్లస్ మన అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే స్టేట్ చైర్మన్స్. ఇంకా ఎక్కడైనా సరే హెడ్ క్వార్టర్ చైర్మన్ అనేది చాలా కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. మన హైదరాబాద్ సెంటర్ చైర్మన్ శ్రీనివాస్ ఉన్నాడు, ఆయన ఎన్నుకోవడం జరిగింది. హైదరాబాద్ సెంటరు పెద్దలు ఇక్కడ నిలిచిన వాళ్ళందరూ స్టార్ట్ చేసిన 1954లో హైదరాబాద్ సెంటర్ నుంచి ఫస్ట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ సెంటర్ ఒకటే ఉండే. ఈరోజు అన్ని భాగాలుగా పెంచి ఎట్లయితే యాక్షన్ పెరుగుతూ ఉందో, డిస్ట్రిక్ట్లు చేంజ్ చేస్తున్నాయో అట్లా పెద్దల ఆధ్వర్యంలో జరిగింది. సార్ మాజీ ఆల్ ఇండియా చైర్మన్ హైదరాబాద్ సెంటర్ నుంచి అయ్యారు. సార్ ఇప్పుడు ట్రస్టీ, మాజీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్. తనేమో నల్గొండ నుంచి ఉన్నారు, తను కరీంనగర్ నుంచి ఉన్నారు, తెలంగాణ సెంటర్ ఇవాళ ప్రెసిడెంట్ లెక్క. సో నేను హైదరాబాద్ సెంటర్ నుంచి వీళ్ళందరూ చేసిన నిల్చోబెట్టారని నేను నిల్చున్నాను. ఇంకా ఫ్యూచర్లో హైదరాబాద్ సెంటర్ చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. పెద్దల సపోర్ట్తో వీళ్ళు పెట్టిన టార్గెట్స్తోని పనిచేసేందుకు మనసావాచ పనిచేస్తాను. సో మెయిన్ ప్రాబ్లం కాంట్రాక్టర్ బిల్స్ పనిచేసిన తర్వాత బయట వడ్డీలకు ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చి చాలా సఫర్ అవుతున్నారు. గవర్నమెంట్ ఈరోజు కూడా టెండర్ ఫ్లోట్ చేస్తుంది, కానీ ఫండ్స్ అలొకేషన్ లేకుండా టెండర్ ఫ్లోట్ చేసే వరకు అందరికీ కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దీని విషయంలో గట్టిగా మేము ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని ఫర్దర్ యాక్షన్ ఏముంది పెద్దలు చెప్పిన ప్రకారమే ముందు